అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. చాలా సంతోషం. కూటమి తెలుగుదేశం మరియు జనసేన మరియు బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో కూటమి విజయదుంది భోగించి 165 స్థానాలకు పైగా చేజిక్కుంటున్నాయి. చాలా సంతోషం. ఈ ఐక్యత, ఈ కూటమి మధ్య ఉన్న ఐక్యత, నాయకుల మధ్య అలాగే ఓటర్ల మధ్య, కార్యకర్తల మధ్య ఉన్న ఐక్యత ఎంతో మంచి ప్రతిఫలాన్ని ఇచ్చాయి. ఇదే సందర్భంగా కూటమి సభ్యుల తరఫున అందరి తరఫున కూడా ఈ కూటమికి ఎవరైతే సపోర్ట్ చేసి గెలిపించడానికి కృషి చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సంఘీభావం ఏదైతే ఉందో మన కూటమి ఇదే ఐక్యత రాబోయే కాలంలో కూడా ఇలాగే ఉండి మనం ఏదైతే హామీలు ఇచ్చామో అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కొనసాగిస్తూ చంద్రబాబు గారి సూపర్ 6 పథకాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు కానివ్వండి, రాజధానిని డెవలప్ చేసుకోవడం కానివ్వండి, పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి, సూపర్ 6 పథకాలు కానివ్వండి, తర్వాత అలాగే సంక్షేమము, అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా జరుగుతూ మనం 5 సంవత్సరాల్లో చెరగని ముద్ర వేసి ఆంధ్రప్రదేశ్ని ఎన్నో విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మరొకసారి ఇవాళ ఎలక్షన్లో ఇంత అఖండమైన మెజార్టీని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రతిఫలంతో మాకు ఇంకా ఎంతో బాధ్యత పెరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీద, కూటమి మీద ఎంతో బాధ్యత పెరిగింది. ఇటు రాష్ట్రంలోనే కాకుండా అటు దేశంలో కూడా మనం ఎన్డీఏలో తెలుగుదేశం సెకండ్ లార్జెస్ట్ పార్టీ, అలాగే జనసేన కూడా కీలక రోలు పోషించదలుచుకున్నాయి. సో మనం ఇటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా కూటమి మంచిగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.